హలో గైస్, దిస్ ఇస్ కాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం మనం. ఇప్పుడే నేను బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. ఆ బయింగ్ ట్రేడ్ తీసుకున్న రీజన్ ఏంటంటే మనకి ప్రీవియస్ మార్కెట్ పెద్ద గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడ బయింగ్ సైడ్ ఎస్ఎల్స్లో, సెల్లింగ్ సైడ్ ఎస్ఎల్స్లో అట్లీస్ట్ అప్ సైడ్ ఉన్న సెల్లర్స్ని వీళ్ళని కొంచెం ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. బుక్ చేయని వాళ్ళని కొంచెం కొంచెం భయపెట్టడానికి మార్కెట్ పైకి వెళ్ళిద్ది. సో ఇక్కడ మన రిజెక్షన్ దగ్గర సెల్లర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎస్ఎల్ సిట్ అయ్యేది, మళ్ళీ రిజెక్షన్ వస్తున్నారు, వాళ్ళు ఎస్ఎల్ సిట్ అయ్యింది. లాస్ట్ మూమెంట్లో కూడా మార్కెట్ రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ కొత్త గొప్ప సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఈ మూమెంట్లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో ఈ బయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సెల్లింగ్ సైడ్ వస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది, ఇక్కడ సెల్ చేసిన ఎస్ఎల్స్ ఇక్కడ ఉంటాయి. సో మార్కెట్ ఫర్దర్ పైకి వెళ్ళాలి, మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ పైకి వెళ్ళిద్ది. ఇది బ్రేక్ అయితే మాత్రం మనం చెప్పలేం, మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. నేను ఇక్కడ వెయిట్ చేసి బ్రేక్ అయిద్దని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తీసుకోలే ట్రేడ్, ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే మీరు బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుందాం కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. చూద్దాం, ఈ హై బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుదాం. మనం మోస్ట్లీ ట్రై చేద్దాం 1:2. మనం ఈ మంత్ మొత్తం 1:2 తీసుకోవడానికి ట్రై చేసినాం, కానీ ఒక్క ట్రేడ్ కూడా మనం ప్రాఫిట్లో క్లోజ్ చేయలేదు. మిస్టేక్స్ అయినాయి, ప్లస్ మళ్ళీ రెండు సార్లు మనకి టార్గెట్ హిట్ అయింది. అయినా మనం ప్రాఫిట్లో క్లోజ్ చేయలే, వెయిట్ చేసిన 1:2 వరకు. సో టుడే అనే చూద్దాం ఇచ్చిద్దా లేదనేది మార్కెట్. సో 3,000 మనకి లాస్లో నడుస్తూనే ఉంది. ఈ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ విక్స్ కూడా ఉన్నాయి మనకి క్లోజింగ్ ప్రైస్ దగ్గర. ఈ కంపల్సరీ మార్కెట్ ఈ ఎస్ఎస్ హిట్ అయ్యింది వీళ్ళి. ఈ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకూడదు, అయితే మాత్రం కంటిన్యూ వచ్చేసిద్ది మార్కెట్ కిందకి, అప్పుడు మనం పోయినట్టే. సో నడుస్తుంది 5,000 లాస్ట్లో అగైన్ మళ్ళీ మనకి. $5,200, $5,300 ప్రీమియమ్స్ చాలా ఇమీడియట్ డౌన్ అవుతున్నాయి మనకి. సో బ్రేక్ డౌన్ అయింది, మనం ఏది అవ్వకూడదంటే అదే అయ్యిద్ది. 500 బ్రేక్ డౌన్ అయింది. 7,000, 8,500 దాకా క్లోజ్ చేద్దాం మనం. వీళ్ళ బయస్ వీళ్ళ ఎస్ఎస్ కూడా హిట్ అయినాయి. ఇక్కడ కన్సల్టేట్ తీసుకుని పైకి వెళ్ళాలి, లేదా కంటిన్యూ వెళ్తే మనం లాస్ అయ్యాయి. ఇంకా మార్కెట్ అసలు ఇంకా మనం రాంగ్ అనాలిసిస్ కింద ఉంటాం, మనం టోటల్లీ రాంగ్ అనాలిసిస్ ట్రేడ్ తీసుకుని ఉంటాం మనం. 7,800 అయిపోయింది, 9,000, 8,500 దగ్గర చూద్దాం. 9:30 7,500, 6,800 తగ్గుతుంది. $500 లెవెల్ కూడా బ్రేక్ అయింది. మేబీ మనం ఎగ్జిట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూ వెళ్ళడం లేదా రివర్సల్ జరగడం అయింది. సో వెయిట్ చేద్దాం, అప్డేట్ ఇస్తా. ఓవరాల్ మనం లాస్లో గీసినాం. మనం ట్రేడ్ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకునేటప్పుడు తీసుకున్నాం. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇమీడియట్లీ వెళ్ళిద్దని మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ రివర్స్ తిరిగి అస్సలే హిట్ చేసి పైకి వెళ్తుంది మార్కెట్. చూడండి ఇక్కడ ఎందుకు అస్సలు హిట్ అయింది దానికి కూడా నాకు రీజన్ ఉంది. సో ఫస్ట్ నేను చెప్తా ఎక్కడ తీసుకున్నా అనేది. ప్రీమియం పాయింట్స్ వచ్చి చూడండి, నేను 680 దగ్గర తీసుకున్నా. సో మన ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని ఇక్కడ తీసుకున్నా నేను.
దగ్గర మనం ఎస్ఎల్ హిట్ అయింది. ఎక్కడ ఎస్ఎల్ అంటే 599 దగ్గర 10 పాయింట్లు డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ 1:2 ఇచ్చేసింది టార్గెట్ మనకి. ఇక్కడ ఎందుకు బయింగ్ సైడ్ తీసుకోవాల్సి వచ్చిందంటే నాకు తెలిసి ఇక్కడ కూడా ఎస్ఎల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఒక రీజన్ ఉంది. ఈసారి నేను రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకోలే, నా అనాలిసిస్ కరెక్టే. ఇది చూడండి, ఫస్ట్ టైం మార్కెట్ ఏం చేసింది, క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏంది, ర్యాండమ్ బయర్స్ వచ్చారు, వాళ్ళ హిస్టర్స్ హిట్ అయినాయి. మళ్ళీ బయర్స్ వచ్చారు. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ తీసుకోవచ్చు మనం ట్రేడ్. సో ఇక్కడ తీసుకుంటే రిస్క్ ఏంటంటే మళ్ళీ ఇమీడియట్లీ కింద డౌన్ సైడ్ వచ్చిద్దని అదొకటి ఇట్లా ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వకుండా ఇమీడియట్లీ తీసేస్తే కంటిన్యూ వచ్చేసిద్దని ఇక్కడ కూడా నేను ట్రేడ్ తీసుకోలే. సో థర్డ్ టైం వచ్చేసి ఏం చేయాలి, మార్కెట్ ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేస్తుంది. సో సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్లో మేబీ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళదు, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకున్నా. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను. తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ చేసి పైకి వెళ్ళింది. సో సమ్టైమ్స్ ఏంటంటే ఫస్ట్ సారి మార్కెట్ వెళ్ళకుండా ఎస్ఎల్ హిట్ చేసి సెకండ్ టైం కూడా ఎస్ఎల్ హిట్ చేసి థర్డ్ టైం సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్ది. ఇది మనం హిస్టరీ డేటా చూస్తే మనకు అర్థమయ్యిద్ది. సో ఆ బేస్ మీద నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. మేబీ మార్కెట్ ఇది బ్రేక్ అవుతుంది, సరే ఇమీడియట్ వెళ్తే నేను వెయిట్ చేసేటోడిని. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. అట్లీస్ట్ నేనైతే ఇంకొంచెంసేపు వెయిట్ చేయాల్సిందేమో, ఇంకొంచెం కన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే బయింగ్ తీసుకుందాం అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటే మనం ఇక్కడ లాస్ బుక్ చేసేటోళ్ళం కదా, నో ప్రాబ్లం. వరుస పెట్టి మనకి 8వ రోజు అనుకుంటా లాస్లో మనం బుక్ చేసేది. 1:2 కోసం ట్రై చేస్తాను మనం. ఇవాళ కూడా మన ఎస్ఎల్ హిట్ మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇవాళ 1:2 ఇచ్చింది, కానీ మనం రాంగ్ ప్లేస్లో ఎంట్రీ తీసుకోవడం వల్ల ఎస్ఎల్ అయితే కంటిన్యూ వెళ్తుంది. సో ఓవరాల్ మన వ్యూ అయితే కరెక్టే. మనం ఇప్పుడు రాంగ్ సైడ్లో ఏం ట్రేడ్ తీసుకోలేము, మన వ్యూ కరెక్టే, కానీ ఎంట్రీ మనది రాంగ్ అవుతుంది. ఎంట్రీ అనేది చూడండి, ఇప్పుడు నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది దగ్గర మార్కెట్లో. సో ఇంకో 2 years మనకి ఇలాంటి మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఇవి మనకి ఇమీడియట్లీ అర్థం కావు, మన ఎక్స్పీరియన్సే మనం నేర్పిస్తూ ఉంటుంది మన పాఠాలు అనేది. సో మన ఎక్స్పీరియన్స్లో తెలిసి వచ్చింది మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవడం అనేది మన దాని తెలిసింది. ఇప్పుడు నాకు ఇంతకుముందు స్టార్టింగ్ ఇక్కడ చూడండి, సెకండ్ ఈ క్యాండిల్ తీసుకుంటాను. కొద్ది గొప్ప నాకు హిస్టరీ డేటా చూసుకుని నాకు అర్థమైంది, కొంచెం వెయిట్ చేయాల్సింది అనుకున్నా. ఇలా థర్డ్ టైం సపోర్ట్ తీసుకుంటే ఒక్కోసారి వెళ్ళిద్ది, ఒక్కోసారి మన డౌన్ సైడ్ ఇట్లా బ్రేక్ ఇద్ది. సో ఇక్కడ డౌన్ సైడ్ వీకెండ్ కాబట్టి మనకి డౌన్ సైడ్ వెసల్స్ లేవు. ఆ బేస్ మీద ఒకవేళ బుక్ అయినా ఇమీడియట్లీ వచ్చిద్దిలే మార్కెట్ అని ఆ వ్యూలో ఉన్నా నేను. ఎందుకంటే చూడండి, ఇక్కడ మన వీకెండ్ కాబట్టి ఇక్కడ బయర్స్ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే పెద్ద గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే ఈ ప్రాఫిట్ కూడా పోయిద్దని కొంతమంది ఇమీడియట్లీ వెళ్ళిపోతారు మార్కెట్లో నుంచి. సో ఇక్కడ ఉన్న 500 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ర్యాండమ్ బయర్స్ని తీసేసింది మార్కెట్. ఈ బ్రేక్ డౌన్ ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇచ్చేసింది. ర్యాండమ్ బయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు అసలు ఇచ్చేసి మార్కెట్ కంటిన్యూ వెళ్తుంది, మనం వెయిట్ చేయాల్సిందే. సో నో ప్రాబ్లం, వ్యూ అయితే కరెక్ట్, బయింగ్ సైడ్ వెళ్తుంది మార్కెట్. సో రేపు కలుద్దాం. ఇది మన ఆల్ టైమ్ మిస్టేక్.